సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ వద్ద మాత్రము బీసీ జేఏసీ నాయకులు మన సైదులు భద్రమైన సైదులు వారి మిత్రులంతా కలిసి కూడా ఇక్కడ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అసలు ఇలా ఎందుకు ఈ ఏరియా హాస్పిటల్ దగ్గర వాళ్ళు నిరసన కార్యక్రమం చేపడతాం వారు మాట్లాడుతున్నాం అన్న, చెప్పండి, ఎందుకు మీరు బీసీ జేఏసీ తరఫున ఇవాళ ఏరియా హాస్పిటల్ దగ్గర చెప్తున్న కారణం ఏంది? గత 3 నెలల నుండి స్థానిక సూర్యాపేట జిల్లాలో ఉండబడినటువంటి ఏరియా ఆసుపత్రిలో రేడియాలజిస్ట్ అనే డాక్టర్ గారు ఇక్కడ కనుమరుగైనట్లు మాకు కనిపిస్తూ ఉన్నది. ఇక నుండి నిత్యము ఈ ప్రాంతంలో ఉండబడినటువంటి ప్రజలు రోజు 2 నుండి 3 వేల మంది నిత్యము ఇక్కడికి బాగోగులు ఆరోగ్యపరంగా వాళ్ళ ఆరోగ్యాన్ని పరీక్షించుకోవడానికి కానీ వారి హెల్త్ బాగు కోసం కానీ ఇక్కడ రావడం జరుగుతూ ఉంది. 2-3 నెలల నుండి రేడియాలజిస్ట్ అనే వ్యక్తి ఇక్కడ లేడు. స్థానిక సూపరింటెండెంట్ గారు దానిపై దృష్టి పెట్టినట్లు మాకు కనిపించట్లేదు. ఇక్కడ స్కానింగ్ రాయడానికి బయట ప్రైవేట్ హాస్పిటల్కు రిఫర్ చేస్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇక్కడ ఉండబడినటువంటి వసతులు అరకొరగా ఉన్నట్లు మా దృష్టికి వచ్చింది. అంటే ముఖ్యంగా రేడియాలజిస్ట్తో పాటు కొంత స్కానింగ్ సెంటర్ కావచ్చు, రక్తపరీక్ష కేంద్రాల్లో కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. దాంతోపాటు ముఖ్యంగా ఎవరైతే పేదలు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్కి వస్తున్నారో వాళ్ళకి మెడిసిన్ దొరకక ప్రైవేటు హాస్పిటల్ మెడికల్ షాప్ పోయి కొంతురు, దాని ఎట్లా చూస్తున్నారు? గత కొన్ని రోజులుగా ఇక్కడ వచ్చేటటువంటి రోగులు వీళ్ళు రాసేటటువంటి రిస్ట్రిక్షన్ మీద ఇక్కడ అరకొర మందులనే అందుబాటులో ఉంచి మిగతా మందులు బయట ప్రైవేట్ మెడికల్ షాపులకు రిఫర్ చేసినట్టు మా దృష్టికి వచ్చింది. తక్షణమే ఈ యొక్క సమస్యను స్థానిక మంత్రివర్యులు మరియు జిల్లా కలెక్టర్ గారికి మేము తెలియజేస్తా ఉన్నాం. గవర్నమెంట్ నుండి ఏదైతే మందులు సప్లై ఏదైతే ఏజెన్సీలు ఉన్నారో వాళ్ళు పూర్తి స్థాయిలో ప్రభుత్వ హాస్పిటల్లో చూపించేటటువంటి పేద ప్రజల వర్గాలకి పూర్తి స్థాయిలో వైద్యంతో పాటు మందులు కూడా సరఫరా చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా చెప్పండి, దీంతో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పిహెచ్సిలో కూడా అరకొర సౌకర్యాలు ఉంటుంది. మనం ఇప్పుడు చూస్తున్నాం, కొంతమంది వాళ్ళు ఏదైతున్నారంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎవరైతే పేషెంట్లు ఉన్నారో వాళ్ళంతా మండల స్థాయికి వచ్చిన తర్వాత అక్కడ ట్రీట్మెంట్ చేసుకోవాలంటే అక్కడ సౌకర్యాలు లేకపోవడం వల్ల మళ్ళీ జిల్లా కేంద్రంలో వస్తున్నారు. ఒకవేళ జిల్లా కేంద్రంలో కూడా సౌకర్యాలు లేకపోవడం వల్ల ప్రైవేట్ హాస్పిటల్ పోయి లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. దాన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? స్థానికంగా ఈరోజు సూర్యాపేట జిల్లాలో పిఎస్సీలు కానీ ఎస్ఎస్సీలు కానీ అరకొర సిబ్బందితోటే కనిపిస్తూ ఉన్నది. పైగా వర్షాకాలంలో ప్రజలు మరీ ఈ దోమల కాటులకు కానీ పరిస్థితులు బాగాలేక వాతావరణ పరిస్థితులు కింది మీదకి అయినప్పుడు ప్రజలు అనారోగ్యానికి గురవుతున్న సందర్భం కనిపిస్తూ ఉన్నది. నిన్నగా ఈ రోజు కూడా తిరుమలగిరి పిఎస్సిలో అక్కడ ల్యాబ్ టెక్నీషియన్ లేనటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది. తుంగతుర్తి కానీ, నడిగూడెం కానీ, మోతే కానీ, స్థానిక చివెంల మండలాల్లో కానీ అరకొర ఉద్యోగులతోటి ప్రభుత్వం కాలం వెల్లదీస్తూ పేద ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా స్థానిక సూర్యాపేట జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రి అయినటువంటి ఇంత పెద్ద ఆసుపత్రిలో ఈ రోజుకి ఈనాటి కూడా ఎంఆర్ఐ స్కానింగ్ అనేది లేదు. ఇక్కడ ప్రథమంగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఇక్కడికి వచ్చేటటువంటి పేద ప్రజలే కాబట్టి వాళ్ళకు అన్ని రకాలైనటువంటి వసతులు కల్పించాలని, ముఖ్యంగా ఎంఆర్ఐ స్కానింగ్ ఇక్కడ ఏర్పాటు చేయాలని, అదేవిధంగా హాస్పిటల్కి సంబంధించినటువంటి వైద్యులు కానీ, రేడియాలజిస్ట్ కానీ, ఇతరత్ర ఏదైతే రేడియాలజిస్ట్ అల్ట్రాసౌండ్ కానీ, స్కానింగ్ సెంటర్ కానీ, చిన్నపాటి స్టమక్ పెయిన్ వచ్చినప్పుడు కానీ ఎలాంటి స్కానింగ్ చేయకుండా 3 నెలల నుండి సూపరింటెండెంట్ గారు నిద్రావస్థలో ఉన్నారనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తక్షణమే దీని మీద చర్యలు తీసుకొని వెంటనే రేడియాలజిస్ట్ని ఏర్పాటు చేస్తూ ఈ హాస్పిటల్లో కొరబడినటువంటి వసతులు ఏదైతే ఉన్నాయో వాటిని వెంటనే ఫుల్ఫిల్ చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా జిల్లాలో ఉండబడినటువంటి అన్ని ఆసుపత్రుల్లో సరైనటువంటి వసతులు కల్పిస్తూ సరైనటువంటి సిబ్బందిని ఏర్పాటు చేసి ప్రజలకు ప్రభుత్వం నుండి అందేటటువంటి మందులు కానీ ఇతరత్ర ఏదైనా సేవలు కానీ వారికి అందుబాటులో ఉంచాలనేసి మా బీసీ జేఏసీ పక్షాన సూర్యాపేట జిల్లా పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఓకే, మనం చూస్తున్నాము సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి మాత్రం ఇక్కడ వైద్య సేవల కోసం మాత్రం ఇతర జిల్లాల నుంచి కూడా వస్తున్నారు. కానీ ఇక్కడ రేడియాలజిస్ట్ లేకపోవడం చాలా ఇబ్బందికరం. ఎందుకంటే బయటికి పోవాలంటే 1000 రూపాయలతో కూడుకున్నది. పేద ప్రజలకు మాత్రం డబ్బులు లేకనే గవర్నమెంట్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్కి వస్తారు. అయినా కూడా ఇక్కడ ఉన్న సూపరింటెండెంట్ మాత్రం దాని మీద దృష్టి సారిస్తారు. ముఖ్యంగా మనం చూస్తున్నాము స్కానింగ్ సెంటర్ నిర్వహణ అంతంత మాత్రమే ఉంది. దాంతోపాటు మెడికల్, ఎందుకంటే పేదవాడు బయటకు పోయి మందులు కొనాలంటే పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు అవుతున్నాయి. అయినా కూడా ఇప్పటివరకు దృష్టి సారించాలి. ఖచ్చితంగా వీటన్నిటిపై దృష్టి సారించాలని కూడా బీసీ జేఏసీ నాయకులు పేర్కొంటున్నారు. లేకపోతే మాత్రం త్వరలోనే మేము పెద్ద ఎత్తున కూడా హాస్పిటల్ ముందు ధర్నా నిర్వహిస్తారని కూడా వారు పేర్కొంటున్నారు.